కార్టూన్స్. పింకీ మరియు గోలుకి వాళ్ళ స్కూల్ హాలిడేస్ ఇస్తారు. ఇద్దరు రోజంతా సరదాగా ఆడుకుంటుంటారు. పింకీ, ఈ రోజు సాయంత్రం మనమిద్దరం బంతాట ఆడుకుందాం. సరే గోలు, కానీ నువ్వు గేమ్ ను ఇంటి నుండి తీసుకునిరా. నిన్న నేను ఇంటి అద్దంని పగలగొట్టాను, అందుకే మమ్మీ ఆ గేమ్ ని దాచిపెట్టించింది. అలాగే పింకీ. సాయంత్రం పింకీ గోలు బంతాట ఆడడం మొదలు పెడతారు. కాసేపట్లో గోలు ద్వారా విసిరిన బంతి నేరుగా వెళ్లి పింకీ వాళ్ళ ఇంటి కిటికీకి తగులుతుంది. ఓరి దేవుడా, గోలు మళ్ళీ కిటికీ పోయింది. ఈ రోజు అమ్మ చేతిలో నేనైపోయాను. పిల్లలందరూ అక్కడ ఇక్కడ దాక్కుంటారు. అప్పుడే పింకీ వాళ్ళమ్మ బయటికి వస్తుంది. ఓరి దేవుడా, ఈ పిల్లలు మళ్ళీ కిటికీ అద్దాన్ని పగలగొట్టారు. మీరిద్దరూ ఎప్పుడు మెరుగుపడరు. పింకీ ఇంకా గోలు, సారీ ఆంటీ, అది నా చేతిలో నుండి పొరపాటుగా తగిలింది. అది నేను అనుకోకుండా అక్కడ వెళ్ళి. అప్పుడే గోలు వాళ్ళ అమ్మ కూడా బయటికి వస్తుంది. అంతే, మీ ఇద్దరి సమ్మర్ హాలిడేస్ మొదలు, మీ అల్లరి కూడా మొదలు. 2 నిమిషాలు కూడా మీరిద్దరు ప్రశాంతంగా కూర్చోరు. నాకైతే అర్థమే అవ్వటం లేదు. ఏం చెయ్యాలి మీ ఇద్దరిని? నేనైతే వీళ్ళిద్దరి కోసం ఈ రోజు సాయంత్రం మ్యాంగో పార్టీని అరేంజ్ చేశాను. మీరు కూడా ఇంటికి రండి. ఏదో ఒకటి ఆలోచిద్దాం ఈ సమ్మర్ హాలిడేస్ కోసం. గోలు వాళ్ళ అమ్మ ఇద్దరు పింకీ వాళ్ళ ఇంటికి వస్తారు. పింకీ వాళ్ళ అమ్మ మ్యాంగో షేక్ ఇంకా పూరీని చేసి ఉంచింది అందరి కోసం. ఇక్కడికి రా గోలు, అక్కడే ఎందుకు నిల్చున్నావు? చూడు, నీ కోసం నీ ఫేవరెట్ మ్యాంగో షేక్ ని చేశాను. ఇంకా అక్కడ చూడు, టేబుల్ మీద మ్యాంగోని కట్ చేసి పెట్టాను. వావ్, థ్యాంక్ యూ ఆంటీ. అరే, ఇదంతా ఎందుకు చెప్పండి? వేసవి కాలం కదా, మ్యాంగో అంటే గోలు పింకీ ఇద్దరికి ఇష్టం. అందుకే అనిపించింది అందరం కలిసి ఎంజాయ్ చేస్తే బాగుంటుందని. పిల్లలతో కలిసి ఈ మ్యాంగో ఇంకా వేసవి కాలంని కూడా. అందరూ ఆనందంతో మ్యాంగోని తింటున్నారు. మ్యాంగో షేక్ తో పూరీని తింటారు. నేను ఇంకా పింకీ వాళ్ళ నాన్న ఆలోచించాము ఈసారి సమ్మర్ హాలిడేస్ ని స్పెండ్ చేయడానికి మనాలికి వెళ్ళాలని. అందుకే నాకు అనిపించింది ఒకసారి మిమ్మల్ని కూడా అడగాలని. అయినా కూడా గోలు పింకీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా. మనమందరం కలిసి వెళ్తే చాలా బాగుంటుంది. అలాగే, మేము కూడా మీతో వస్తాము. లేకపోతే ఈ అల్లరి పిడుగులు ఇంటికున్న అన్ని కిటికీలను పగలగొట్టేస్తారు. కొన్ని రోజుల తర్వాత 2 ఫ్యామిలీస్ వాళ్ళ బ్యాగ్స్ తో ట్రైన్ లోకి ఎక్కుతారు. గోలు ఇంకా పింకీ వాళ్ళ ప్రయాణం గురించి చాలా ఆనందపడతారు. మమ్మీ, అక్కడ ఐస్ ఉంటుంది కదా? అవును బంగారం, ఉంటుంది. వావ్, నేను ఆ ఐస్ ని తినేస్తాను. పిచ్చోడా, ఆ ఐస్ క్రీమ్ తినడానికి కాదు. అందరూ నవ్వుకుంటారు ఆ ఇద్దరి మాటలు విని. కాసేపట్లో ఇద్దరు ట్రైన్ లో మీదున్న బర్త్ మీద కూర్చుంటారు. ఇంకా లూడో ఆడడం మొదలు పెడతారు. ఇంకా టిఫిన్ బాక్స్ నుండి శాండ్విచ్ ని తీసి తినడం మొదలు పెడతారు. ఎంత సరదాగా ఉందో కదా గోలు. ఇంకా ఇప్పటి నుండి ఎప్పుడు ట్రైన్ లోనే వెళ్తాము, ఎక్కడికైనా వస్తాం కూడా. అవును పింకీ. కొన్ని గంటల ప్రయాణం తర్వాత అందరూ మనాలి చేరుకుంటారు. కానీ అక్కడ ఐస్ లేనిది చూసి గోలు నిరాశ పడతాడు. అరే, ఇక్కడైతే ఐసే లేదు. నిరాశ పడకు అబ్బాయి, 1 రోజు లేదా 2 రోజుల తర్వాత ఐస్ పడుతుంది. అప్పుడు నువ్వు పింకీ అందులో బాగా ఆడుకోండి. అప్పటి వరకు మనం మనాలిని చూసొద్దాం. అక్కడ పింకీ మొదటిసారి పర్వతాలను చూసి ఆశ్చర్యపోతుంది. ఇంత ఎత్తైన పర్వతాలా? ఇక్కడ జనాలు ఎలా ఉంటారు? మనం మన సిటీలో ఎలా ఉంటామో వీళ్ళు కూడా ఇలానే ఉంటారు. ఇక్కడ మనాలి అంటే ఒక శీతలమైన సిటీ. ఇక్కడ దొరకని సామాన్లని మనం మన సిటీ నుంచి తీసుకొస్తాము. వావ్! అందరూ హోటల్లో చెక్ ఇన్ చేస్తారు.
పింకీ హోటల్లోని మెత్తని బెడ్ మీద గంతులేస్తుంది. మమ్మీ ఎంత మెత్తగా ఉందో. అవునమ్మాయి, కిందికి దిగు. తొందరగా వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు. మనాలి చూడ్డానికి వెళ్ళాలి కదా. కాసేపట్లో అందరూ రెడీ అయ్యి హోటల్ లాబీలో కలుస్తారు. నువ్వేంటి అంత మందమైన జాకెట్ ని వేసుకున్నావు గోలు? నువ్వు కూడా 3 స్వెటర్లు వేసుకున్నావు, ఇంకా మఫ్లర్ కూడా వేసుకున్నావు. నువ్వైతే ఎలుక బండిలాగా ఉన్నావు పింకీ. పదండి పదండి, మనం బయటికి వెళ్దాం. మన క్యాబ్ కూడా వచ్చేసింది. మన క్యాబ్ కొండల పైకి వెళ్తుంది. కాసేపట్లో అందరూ ట్రోలీ ఉండే చోటుకి చేరుకుంటారు. ఇదేంటి నాన్నా? ఇవా, వీటిని ట్రాలీ అంటారమ్మా. వీటిలో మనమంతా కూర్చొని ఇంకా పైకి వెళ్దాం, కొండల పైకి. వావ్, భలే మజాగా ఉంటుంది కదా పింకీ. అప్పుడు ట్రోలీ వస్తుంది. అందరూ దాంట్లో కూర్చుంటారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ట్రోలీ యొక్క తాడు గట్టిగా ఊగడం మొదలవుతుంది. ఇదంతా ఏంటి మమ్మీ? చుట్టుపక్కలున్న జనాలు కూడా అరవడం మొదలు పెడతారు. వదులుగా ఉన్న తాడిలా కనిపిస్తుంది. ఇది విరిగిపోకముందే నేను ఏదో ఒకటి చెయ్యాలి. పింకీ ఒక్కసారిగా వండర్ గర్ల్ రూపం ధరిస్తుంది. ఇంకా వెంటనే ఆ చోటుకు చేరుకుంటుంది ఎక్కడైతే తాడు వదులుగా ఉందో. నేను ఈ పాయింట్తో తాడుని కట్టేస్తాను. తర్వాత అంతా బాగుంటుంది. పింకీ తాడుని కట్టేసి తిరిగొచ్చి తన సీట్లో కూర్చుంటుంది. ట్రోలీ తిరిగి మళ్ళీ మొదటిలాగే నడుస్తుంది. గోలు పింకీని చూసి స్మైల్ ఇస్తాడు. ఇంకా అంటాడు, థ్యాంక్ యూ. కాసేపట్లో అందరూ ఎత్తైన పర్వతం దగ్గర చేరుకుంటారు. వావ్ పింకీ, ఇక్కడైతే చాలా చాలా ఐస్ ఉంది. పద ఆడుకుందాం. ఇంకా పేరెంట్స్ అందరూ కూడా అటు ఇటు తిరుగుతారు. ఇంకా ఒకళ్ళొకళ్ళు ఫోటోలు కూడా తీసుకుంటారు. మా ఇద్దరి ఫోటోలు కూడా తీయండి మీరు. అవునవును చిన్న, అందరి ఫోటోలు తీసుకుంటున్నాను, ఇంకా వీడియో కూడా తీస్తున్నాను. అక్కడ పింకీ ఇగ్లూని తయారు చేస్తుంది. నేనుంటాను ఈ ఇగ్లూలో పింకీ. అరే ఎప్పుడు చూసినా నేను అంటుంటావు. మనం అందరం కలుసుందాము. అవును పింకీ, మనం అందరం కలుసుందాం. గోలు కూడా ఐస్ తో ఆడుకుంటాడు. అతను ఐస్ ని బంతిలాగా చేసి నేరుగా పింకీ మీద విసురుతాడు. గోలు, ఇప్పుడు నా ఇగ్లూ పగిలిపోయేది, ఆగు. ఇంకా పింకీ కూడా ఐస్ తో బంతిలాగా చేసి గోలు మీదకి విసురుతుంది. అక్కడ పేరెంట్స్ అందరూ గోలు పింకీలను చూసి అందరూ నవ్వుకుంటారు. చాలా బాగా అనిపించింది మీరు ఇక్కడికి రావడానికి ఓకే చెప్పినందుకు. చూడండి, ఇద్దరు పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారు. థ్యాంక్స్ అయితే నేనే మీకు చెప్పాలి. ఎంత మంచి ప్లాన్ వేశారో మీరు. లేకపోతే ఈ పాటికి మన పిల్లలు కిటికీలను పగలగొడుతూ ఉండేవాళ్ళు. ఇది విని అందరూ నవ్వుకుంటారు, ఇంకా ఫోటోలు తీసుకుంటారు. Bunny Tunes.